పితృదేవుడు అయిపోయి దేవుడు గాడ్ బ్లెస్. రంగస్వామి జి రేణుక వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు. రంగస్వామి గారు డ్రైవరు, రేణుక గారు మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు, హ్యాండ్లూమ్ వర్క్. వీరు కర్నూలు నుంచి వచ్చారండి. పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టలేదని అక్కడ చాలా చోట్ల తిరిగారు. భర్త వయసు 28, భార్య వయసు 25 సంవత్సరాలు. అయితే వాళ్ళు అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఒక ట్యూబ్ బ్లాక్ ఉందమ్మా, అలాగే పీసీఓడి ఉందమ్మా అని చెప్పారు. దానివల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పడం జరిగింది. ట్యూబ్స్ బ్లాకు ప్లస్ పీసీఓడి ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు వాడారండి మొత్తం మీద మందులు? 5 months. 5 months వాడారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది న్యాచురల్గా. అది సార్ నా పేరు రంగా, మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మంత్రాలయం. నేను యూట్యూబ్లో చూసాను సార్ మీ వీడియోస్. మా ఫ్రెండ్ని లాస్ట్ టైం చూసినాడంట, చూసి మీ దగ్గరకు వచ్చిపోయినాడు ఆల్రెడీ. వచ్చిన తర్వాత వాడు మెడిసిన్ వాడాడు 3 months. మళ్ళా ఇది 6 monthsకి ఇచ్చారు సార్. మళ్ళా రాలేదని చెప్పి మీ దగ్గరికి వచ్చారు సార్. ట్యూబ్ క్లీనింగ్ చేసినారు సార్ 5 months తర్వాత. ఆయనకు పాజిటివ్ వచ్చింది సార్. మీకు అలాగే అయిందట్టుందిగా? అవునవును, సేమ్ సార్ వాంది నాది. సేమ్ అయిపోయింది. ఆ రోజు వచ్చేటప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్. మా ఫ్రెండ్ ఉండి నా దగ్గర ఉన్నాయి, నువ్వు రారా నేను చూపిస్తా అని చెప్పి ఆ పాపకి అప్పుడు 5 months కంప్లీట్ సార్. ఇలాంటి వాళ్ళు లేట్ అయ్యా ఈ రోజుల్లో? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారు సార్. మా ఫ్రెండ్ ఆ రోజు డబ్బులు నా దగ్గర లేవు సార్. చెప్పడమే కాకుండా డబ్బులు కూడా ఆయనే ఖర్చు పెట్టుకుని తీసుకొచ్చాడు. ఇక్కడ వరకు పిలుచుకునే వచ్చినాడు సార్ మా ఫ్రెండ్. చూసారా దేవుడు ఎలా వచ్చాడు ఫ్రెండ్ రూపంలో. ఈ టైం 6 ఏళ్ళు అయిందండి పెళ్ళయ్యి. 6 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ చివరికి ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి అలాగే 5 నెలలు అయింది. 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు. తర్వాత ట్యూబులు క్లీన్ చేస్తే ట్యూబులు బాగోలేదు అన్నట్టుగా చెప్పడం, ట్యూబులు ఏదో దోషం ఉందన్నట్టుగా మా దగ్గర కూడా ట్యూబులు బాగాలేదు. సరే అలాగని బయటకు లాగా మేము IVF చెప్పలేదు, ఆపరేషన్ చెప్పలేదు, ట్యూబులు ఓపెన్ అవ్వడానికి మందులు వాడండి అని చెప్పి మళ్ళీ మందులు ఇచ్చాం. అవునవును సార్. అప్పుడు మందులు వాడుతూ 2 నెలలకు ఇచ్చాం. 1 నెల వాడగానే 1 నెలకే ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. నెలకే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే 4 నెలలు వాడినా మరి ట్యూబ్ ఓపెన్ అవ్వకపోయినా 4 నెలల తర్వాత మనం ట్యూబుల్ని క్లీన్ చేసాం సెలైన్తో. మందులతోనే ట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు చేసాం, మందులతోనే నీటి పుడకలు కరిగేటట్టు చేసాం, మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. 6 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 5 నెలల్లో ఇక్కడ వచ్చింది న్యాచురల్గా. అవునా కాదా? చూడండి, ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారితో స్కానింగు, అలాగే బ్లడ్ టెస్ట్లు. ఇదిగో బ్లడ్ టెస్ట్, ఇది స్కానింగ్. ఇది బ్లడ్ టెస్ట్లో 5 దాటాలి. బీటా ICG 5,000 చిల్లర వెళ్ళిపోయింది, 5,648. స్కానింగ్లో గర్భసంచిలో ఉండాలి, ట్యూబుల్లో ఉండకూడదు, మళ్ళీ ఎక్టోపిక్ అవ్వకూడదు. ఇదిగో గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా. సింగిల్ లైవ్ ఫీటస్ ఇన్ యూట్రైన్ క్యావిటీ అని చెప్పిచ్చారు. అలాగే బిడ్డకి పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది, 158 beats per minute అన్నీ వచ్చినాయి. ఇదిగో బొమ్మలు కూడా ఇచ్చారు బ్రహ్మాండంగా. ఇవన్నీ మనం చేసినవి కాదు, అక్కడే ఆ ఊర్లోనే మీకు నచ్చిన డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నారు అంతేనా? ఎమ్మిగనూరు వాళ్ళ దగ్గరలో, మీకు ఎక్కడ దగ్గరలో డాక్టర్ గారు ఉంటే వాళ్ళ దగ్గరే చేయించుకోమన్నాం. ఓకే, రంగస్వామి గారికి రేణుక గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా.